ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో మొంథ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను చప్టాలను శనివారం జిల్లా కలెక్టర్ రాజబాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి పరిశీలించారు. గంటవానిపల్లి వద్ద వరద నీటి ప్రవాహంతో కొట్టుకునిపోయిన చప్టాను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం గ్రామస్తుల రాకపోకల కొరకు ఏర్పాటు చేస్తున్న తూముల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చిన్న దోర్నాలలో కలెక్టర్ రాజబాబు ఎరిక్షన్ బాబు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం కటకానిపల్లి వద్ద గండిపడిన వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ను డ్రోన్ కెమెరా ద్వారా వీక్షించిన కలెక్టర్ రాజబాబు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబులు రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టం గురించి వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందిస్తామని, వరద ప్రవాహానికి పొలాల్లోకి కొట్టుకొచ్చిన బండ రాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా తొలగిస్తామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎరిక్షన్ బాబు రైతులతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇదేంటిది ఈ కెనాల్ ఇది ఎస్సీ ఇరిగేషన్ బతుకున్నాం సార్. ఇప్పుడు మాకు సరే వేసుకోవటానికైనా లక్ష, నేనైతే ఏడో నెలలో మిరపేసా సార్. ఈ వర్షం పోతే మిరపకాయలు కోద్దాం అనుకున్నా సార్. మొత్తం వచ్చేసి 5 ఎకరాల నిండా రాళ్ళు పెట్టింది సార్. అసలు రాళ్ళు తీద్దాం నాయన, ముందు రాళ్ళు తీయించి రేపు పొద్దున మళ్ళీ వేసుకునేలాగా ఉండేలాగా మనం చేస్తాం. రెండోదేమో పంట నష్టానికి అలాగా మనం రాస్తాం. అడిషనల్ గా ఇంకేమైనా నీకేమైనా చేయాలంటే కనుక చేద్దాం. ఇప్పుడు పొలం పోయినా రాళ్ళు కింద పడకుంటే మేము మామూలుగా చేస్తాను, చేద్దామని నేను వచ్చాను. డోంట్ వరీ. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా మనకి ఈ తుఫాను సందర్భంగా, అదేవిధంగా గత 4 రోజులుగా వస్తున్నటువంటి మొంత సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి. దానివల్ల చాలా మట్టుకి మనకి వాగులు పొంగడం, నదులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ రావడం, తర్వాత చెరువులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాటర్ ఉండడం వల్ల సో అవన్నీ కూడా మనం పొలంలోకి, చేలోకి, పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల, మనకి చెరువులోకి వెళ్ళడం వల్ల కొంత పంట నష్టం జరిగింది. అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి. ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పక్కన ఉన్న పొలాలు అయితే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా, అండ్ స్టోన్స్ తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేలలోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోషన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది. సో అది కొంత ఆందోళనకు గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని. సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ దోర్నాల మండలం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ లో మొన్న తుఫాన్ చాలా డ్యామేజ్ చేసింది కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి, సో దానికి పరిష్కారం ఏంటి, ఇమీడియట్ గా చేయవలసింది ఏంటి అనే దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి నేను మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రావడం జరిగింది. నాతో పాటు మనకి మార్కాపురం మన ఆర్డీఓ గారు, ఆ తర్వాత ఎర్రగొండపాలెం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, ఆ తర్వాత ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలతో కూడా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నైతే ఏదైతే పొలము ఒక అబ్బాయిది ఇంతకు ముందు ఈ బాగా డిస్టర్బ్ అయ్యి తర్వాత నా పొలం అంతా పోయిందని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అతను పలకరించడానికి కూడా వచ్చాము. సో అతనికి భరోసా ఇచ్చింది ఏంటంటే, ముందు రాళ్ళు ఏవైతే ఉన్నాయో తొలగిస్తే పంట పండించుకోవడానికి వీలుంటది కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ ఎలివేషన్స్ బట్టి ఆ మట్టిని కూడా ఉంటే దాన్ని కూడా మనం తొలగించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి దీనికి సంబంధించి తుఫానికి సంబంధించిన డ్యామేజెస్ కూడా ఇమీడియట్ గా కంట్రోల్ చేయమని ఆదేశాలు వచ్చినాయి. సో డెఫినెట్ గా కూడా మనం ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా అన్ని మనం చేస్తాం.